చేతి నిండా వ్యవసాయ పనులో, లేకపోతే చేతి నిండా పరిశ్రమల పనులో, లేదా చేతి నిండా రియల్ ఎస్టేట్ పనిలో ఉంటే వేరేది ఆలోచించరు. భవన నిర్మాణాలా లేకపోతే ఇంకోటి పబ్లిక్. అప్పుడు అందులో వచ్చిన డబ్బులతో అంతో ఎంతో ఎంజాయ్ చేస్తారు. దాంతో అప్పుడు కులాలుండదు, మతాలుండదు, వర్గాలుండదు, వర్ణాలుండదు. పని పాట లేనప్పుడు ప్రతి దాంట్లో ఒక లోపం. అంటే ఉన్నది ఇంత, అవసరం ఇంతమందికి ఉన్నప్పుడు ఇక అక్కడ అది అందుకోవడం కోసం కులాలని తీస్తారు, మతాలు తీస్తారు, పార్టీలు తీస్తారు, వర్గాలు తీస్తారు, వర్ణాలు తీస్తారు. ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్లో ముదిరి పాకాన పడుతుంది. చివరికి ప్రతి అంశంలో కులాల వారి తగవులు స్టేజ్కి వస్తే ఎట్లాగో అర్థం కాంది. చినగంజాం దగ్గర దేవుని ఊరేగింపు విషయంలో తలెత్తిన వాదం రెండు వర్గాల మధ్య విద్వేషాలకు దారితీసింది. బీసీల మీద ఒక అగ్రవర్ణాలు దాడులకు దిగింది అన్నటువంటిది ఇక్కడ సంచలనాత్మకమైన అంశం. బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం నాగండ్లలో శనివారం ఘటన చోటు చేసుకుంది. బాధితులు చెప్తున్న లెక్క ప్రకారం అంటూ సాక్షి రాసుకొచ్చింది. నాగండ్ల గ్రామంలో ఏటా సంక్రాంతి పండుగ రోజున గ్రామంలో మాధవయ్య స్వామి ఊరేగింపుని బీసీలు, కనుమ రోజున అగ్రవర్ణం నిర్వహించడం ఆనవాయితీ. సంక్రాంతి రోజున ఎప్పట్లా బీసీలు ఊరేగింపు నిర్వహిస్తుండగా అగ్రవర్ణం వారితో చిన్నపాటి ఘర్షణ జరిగింది. కనుమ రోజున అగ్రవర్ణం ఊరేగింపు నిర్వహించేందుకు సిద్ధం కాగా ఊరేగింపు వాహనం వెళ్లే మార్గంలో బీసీలు బైక్ స్లో రేసింగ్ పోటీలు ఏర్పాటు చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య మరోసారి చిన్నపాటి గొడవ జరిగింది. దాంతో పోలీసులు రెండు వర్గాల వాళ్ళని స్టేషన్కి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. అయితే నెల 17వ తేదీన అగ్రవర్ణానికి చెందిన కొందరు బీసీ మహిళతో ఘర్షణకు దిగడంతో ఆమె బంధువులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదే అదనంగా అగ్రవర్ణానికి చెందిన వ్యక్తులు సామూహికంగా బీసీల మీద దాడికి దిగారు. కర్రలు ఇనపరాడ్లతో దాడి చేసి మహిళలు చిన్నపిల్లలని కూడా చూడకుండా విచక్షణారహితంగా కొట్టారు. దాడిలో కయ్యాల సింగయ్యకు తలపగలగా కయ్యాల శ్రావణి, కయ్యాల కోటేశ్వరమ్మ, తిరుపతమ్మ, కయ్యాల రమణ, నాగరాజు, సర్పంచ్ పద్మ భర్త కంచుగంటి వెంకటేశ్వరం మీద టీడీపీ చెందిన వాళ్ళు విచక్షణారహితంగా దాడి చేశారని బాధితులు ఆపారు. తమపై పథకం ప్రకారమే దాడిపత్తి వాసు, పవన్, ఎర్రమాసు హరిబాబు, ఈదర వెంకటేశ్వర్లు, ఉమా, రామారావు, ఈదర పేర్ని నవీను, రవిచంద్ర, రమేష్, కె పవన్, అనిల్, సుజాత, అశోక్ తదితరులు దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆ సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గుంపును చెదరగొట్టారు. గాయాల పాలైన సింగయ్య తదితరులను చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దాడిలో గాయపడిన కయ్యాల సింగయ్య ఫిర్యాదు మేరకు 8 మందితో పాటు మరికొంతమంది మీద కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ సురేష్ తెలుపుతున్నారు.